ఓం నమో వెంకటేశాయ. పద్మసరోవరంలో కమలాన్ని ఉంచి శ్రీనివాసుడు లక్ష్మిని గూర్చి తపస్సు చేశాడు. అంతలో లక్ష్మీదేవి ప్రసన్నురాలైంది. లక్ష్మి, ప్రసన్నురాలవయ్యావా, నీ స్వామిని క్షమించవా అని అడిగారు. అప్పుడు అంతలో, అమ్మా, ఈ భృగు మహర్షి చేసిన తప్పును క్షమించు, దానికి నీవు వైకుంఠం వదిలి రావడం న్యాయమా అని అంతలో శివుడు బ్రహ్మ కూడా దిగివచ్చి అడిగారు. అంతలో లక్ష్మీదేవి, సరే స్వామి, నేను మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళగలను, నేను ఇక్కడే ఉండిపోతాను అని అన్నది. రా లక్ష్మి, ఆనంద నిలయానికి వెళ్దాం. సరే స్వామి అని స్వామిని వెంబడించింది లక్ష్మీదేవి. స్వామి, ఈమె ఎవరు? అప్పుడు ఇంకొక ఆవిడ అక్కడ ఉన్నది. లక్ష్మి, ఈమె ఆకాశరాజు కుమార్తె పద్మావతి. లక్ష్మ్య, ఈమె ఎవరు స్వామి అని అక్కడ ఉన్న పద్మావతీదేవి అడిగింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణ భార్యనే, ఎవరిని అడుగుతావా, ఎవతివే నీవు అని లక్ష్మీదేవి పద్మావతీదేవిని అడిగింది. ఈ ఇల్లు నాది, నా ఇంటికొచ్చి నన్నే నిందిస్తావా అని పద్మావతీదేవి బదులు ఇచ్చారు లక్ష్మీదేవికి. సవతుల తగు వినలేని శ్రీనివాసుడు వెనక్కి వెళ్ళాడు. ఆనంద నిలయం గర్భగృహంలోకి వెళ్ళి గది తలుపు వేసుకున్నాడు. స్వామి స్వామి అని తలుపు కొట్టారు ఇద్దరు దేవేరులు. స్వామి, ఎక్కడ ఉన్నారు, ఇటు రండి అని అడిగారు. ఆ స్వామి శిలాప్రతిమలా మారారు. ఓం నమో వెంకటేశాయ. పద్మావతి లక్ష్మీదేవులు స్వామివారి హృదయంపై ఇరువైపులా కొలువితీరి భక్తుల కోరికలు ఈడేరుస్తూ కలియుగ దైవమైన వెంకటేశ్వర దేహంలో ఉండిపోయారు. కోరిందే తడువుగా భక్తుల కోరికలు తీర్చి కొంగు బంగారమైన స్వామి శ్రీ వెంకటాచలపతి. ఓం మంగళం. ఈ కలియుగంలో ఓం నమో వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని మనం ఎప్పుడూ జపిస్తూ ఉండాలి. ఇది కలియుగంలో హిందువులకు తారక మంత్రం. శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్ష దైవం. తిరుపతి భూలోక వైకుంఠం. ఆ స్వామిని ఎందరో ఎన్నో రకాలుగా సేవించి తరించారు, ఇంకా సేవిస్తూ తరిస్తున్నారు. రాజు తొండమానుడి మంచి భక్తుడు. అన్నమయ్య వరకు, ఇప్పటి వరకు మీ వరకు స్వామి అందరి మీద ఒకే దృష్టితో, ఒకే ప్రేమతో వారి వారి హృదయాంతరాలను బట్టి కోరికలను ఈడేరుస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి.